ఈరోజు ఉదయము ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అప్పగించినటువంటి పని, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనల్ని నమ్మి మనకిచ్చినటువంటి బాధ్యతను నేను ఒకసారి మీకు గుర్తు చేయాలి అని ఆశపడుతున్నాను. ఆయన మనకు ఇచ్చినటువంటి ఈ అభిషేకమును ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్తలో మొదటి దినాన మనం చేసినటువంటి అధ్యయనంలో పరిశుద్ధాత్ముడు ఆయనను అభిషేకించి ఆయనను ఏ విధంగా తర్బీదునిచ్చాడో, 40 దినాలు ఏ విధంగా మరి అపవాదిని ఎదిరిస్తూ, అపవాది తంత్రములను ఎదిరిస్తూ, వాక్యం అనేటటువంటి శక్తి చేత ఆయన అపవాదిని ఓడిస్తూ, ప్రతి ప్రలోభాన్ని కూడా తిప్పికొడుతూ ఆయన రాజుగా, ఆయన ఈ లోక మర్యాదకు పైనున్నటువంటి రాజుగా, ఈ లోక మర్యాదను అనుసరించినటువంటి ఏకైక దేవుని కుమారుడిగా, జనితైక దేవుని కుమారుడిగా, మొదటి ఆదాము చేయలేనటువంటి పనిని చేసినటువంటి వాడుగా మనకు తనను తాను కనబరుచుకున్నాడు. అయితే ఆయన తన మరణమందు ఆనాడు సిలువను ఆయన అధిరోహించినప్పుడు, సిలువ అనే సింహాసనము మీద కూర్చున్నప్పుడు అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు అన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుని, అన్యజనులు అనుకుంటున్నారు మనం వెళ్ళి వాళ్ళ కట్లు విప్పుదాం రండి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం, ఇది మెస్సియాకు సంబంధించినటువంటి మాట. అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు చూచి అపహసించుచున్నటువంటి ఆ మాట, మెస్సియా యొక్క సింహాసనాసీనుడై ఉండేటటువంటి ఆ మాట, సిలువలో ప్రభు అయిన యేసు క్రీస్తు సింహాసనాసీనుడై కూర్చున్నట్లుగా కూర్చుని ఆయన చేస్తున్నటువంటి ఈ యాగము, ఆయన చేస్తున్నటువంటి అన్యజనుల యొక్క అల్లరి రేపుతున్నటువంటి అనేక లేకపోతే ఈ లోక అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహముల యొక్క ప్రభావమును ఆయన మరణము అనేటటువంటి ముళ్ళుగా చేసి దాన్ని విరిచినటువంటి ఆ మహాయాగములో 3 దినములు మనుష్య జాతి ఏ విధంగా అయితే చచ్చిపోయి ఉందో, ప్రభువు యొక్క సన్నిధి నుంచి దూరమై ఉందో, ఎడబాటులో ఉందో, ఆ ఎడబాటును తన శరీరములో సమస్తాన్ని ఒక చోటికి తీసుకొని వచ్చి 3వ దినమున ఆ మరణమును జయించి తిరిగి లేచినటువంటి ఈ ప్రభువు, మరణాన్ని జయించి తిరిగి లేచి ఇక నా యందు విశ్వాసం ఉంచిన వాడు చచ్చిపోయినా చచ్చిపోడు అని చెప్పినటువంటి మాట, ఇక నన్ను పోలి జీవించిన వాడు నూతన సృష్టి అవుతాడు అని చెప్పినటువంటి మాట, మరణమును జయించినటువంటి మృత్యుంజయుడని ఈ ప్రభు అంటున్నాడు, ఈ మరణమును జయించటానికి నన్ను ఏ ఆత్మ అయితే నాకు పని చేసిందో, ఏ ఆత్మదేవుడైతే నన్ను అభిషేకించాడో, ఏ ఆత్మదేవుని కారణం చేతనో అయితే నేను ఈ మరణాన్ని జయించి నిజమైన మానవుడిగా బయటకు వచ్చానో, ఏ ఆత్మ పనిచేయటం అభిషేకించటం ద్వారా అయితే నేను తండ్రికి ప్రియకుమారుణ్ణి అయ్యానో, ఈ ప్రియకుమారుడు ఈయన మాట వినుండి అని నా తండ్రి నాతో చెబుతున్నాడు.